Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ GR1. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 40 గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీఆర్ డిస్కసింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, దీస్ ఆర్ నాన్ జస్టిసియబుల్ ఇన్ కోర్ట్. దీస్ ఆర్ ఆపోజిట్ టు ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కి ఆపోజిట్ ఉంటాయి DPSPs. ఓకే, DPSPs ఆర్ ఇన్ ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. టోటల్ గా 25 పార్ట్స్ ఉంటాయి, దాంట్లో ఫోర్త్ పార్ట్. ఆర్టికల్ 40 దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 40 పంచాయత్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ఓకేనా, ప్రతి గ్రామంలో ఒక పంచాయతీ ఉంటుంది. ఓకేనా, ప్రతి ఊర్లో ఒక పంచాయతీ ఉంటుంది. ఓకే, ఆ పంచాయత్ గురించి రిప్రజెంట్ చేసేది ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఆ పంచాయత్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, పంచాయత్స్. ఓకే, దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం. ఓకేనా, మన గ్రామంలో ఒక ప్రాబ్లం వస్తే లేదా మన విలేజ్ లో ఒక ప్రాబ్లం వస్తే స్టేట్ గవర్నమెంట్ దగ్గర కాకుండా మన పంచాయత్స్ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వి కాల్ పంచాయత్స్ యాజ్ అ సెల్ఫ్ గవర్నమెంట్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. థర్డ్ థింగ్, దిస్ ఈస్ అ లోకల్ గవర్నమెంట్. ఓకేనా, అండ్ ఇండియాలో ఫస్ట్ గ్రామ పంచాయత్ రాజస్థాన్ లో ఎస్టాబ్లిష్ అక్కడ స్టార్ట్ అయింది, నాగ్పూర్. అండ్ గ్రామ పంచాయత్స్ ఈ ఆర్టికల్ 40, నాట్ ఆర్టికల్ 40 బట్ గ్రామ పంచాయత్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై కాన్స్టిట్యూషన్ ఇన్ 9th పార్ట్. ఓకేనా, 9th పార్ట్ లో ఈ పంచాయత్స్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ గ్రామ పంచాయత్ కాన్సెప్ట్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తోని ఇన్వాల్వ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 1992లో తీసుకురావడం జరిగింది. ఓకేనా, అండ్ ఈ గ్రామ పంచాయత్స్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకేనా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అండ్ గ్రామ పంచాయత్స్ విల్ కమ్ అండర్ స్టేట్ లిస్ట్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంచాయత్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద పంచాయత్స్ మీన్ గ్రామ పంచాయత్స్. ఓకేనా, దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్, మనల్ని మనం పరిపాలించుకోవడం. ఓకేనా, అండ్ ఫస్ట్ గ్రామ పంచాయత్ ఎస్టాబ్లిష్ చేసింది రాజస్థాన్ లోని నాగ్పూర్ ఏరియాలో. ఓకేనా, అండ్ గ్రామ పంచాయత్ కాన్సెప్ట్ ఆర్టికల్ 40 రిప్రజెంట్ చేస్తుంది, అండ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద 9th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ దీస్ కాన్సెప్ట్ brought to constitution by 73rd constitutional amendment act of 1992. 73rd constitutional amendment act 1992. Okay na, these thing we should remember, because these things 73rd constitutional amendment act has asked in many competitive exams. Okay na, article 40 is all about panchayats. Okay na, state election commission elections ni conduct chestundi, so panchayats will come under state list. Okay, this is all about article 40, and in our next class we are going to discuss about article 41. Thank you friends.